హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాక 2 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసాం. ఈరోజు వీడియోలో మనం థర్డ్ క్లాస్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అవైతే నేను వాట్సాప్ చేస్తానన్నమాట. ఎవరైతే నాకు మెయిన్లీ వాట్సాప్లో కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సెమ్ పాస్ అయ్యే విధంగా మనం క్వశ్చన్స్ అయితే పంపడం జరుగుతుంది. అది కూడా ఫ్రీగానమాట. అస్సలు ఫర్గెట్ చేయకండి, ఓకేనా? ఇంక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే చూద్దాం నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్. T/U/V ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. యూలో ఏమున్నాయి నాన్న మనకి? ఇది డొమైన్, కోడొమైన్. యూలో ఆల్ఫా, బీటా అండ్ గామా, డెల్టా అయితే ఉంది. సరే, ఉన్నాయి. ఇక్కడ మనకి టీ ఇంటూ ఆల్ఫా, టీ ఇంటూ బీటా, టీ ఇంటూ బి, టీ ఇంటూ డెల్టా. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటో తెలుసా నాన్న? యూలో ఉన్నది ప్రతి ఒక్కటి వెక్టార్స్ అని మనకు తెలుసు. వీలో కూడా వెక్టార్స్, కానీ యూలో ఉన్న ఎలిమెంట్స్ మీద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసామనుకో, వి ఎలిమెంట్స్ అయితే వస్తాయంట. వి ఎలిమెంట్స్ రావడం ఏంటి? యూకి మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి ఏ ఎలిమెంట్స్ వస్తే విలో ఎలిమెంట్స్ వస్తాయంట. దీన్ని మనం రేంజ్ అనేది అంటాం నాన్న. ఏంటన్నా? రేంజ్ సెట్. ఎప్పుడైతే మనకి యూకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు వి ఎలిమెంట్స్ వస్తాయో వాటిని సెపరేట్గా రాసుకుంటే ఆ సెట్కి నేను పెట్టుకున్న పేరే రేంజ్ సెట్, ఓకేనా? రేంజ్ సెట్ అన్నమాట. అది ఎలా ఉంటుందంటే, రేంజ్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఆల్ఫా బై ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అన్నమాట. చూసావు ఇక్కడ? ఇక్కడ చూడు నాన్న, టీ ఇంటూ ఆల్ఫా బై ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అంట. బట్ ఆల్ఫా బిలాంగ్స్ టు, అసలు ఆల్ఫా అనేది ఏంటి? యూలో. బట్ మనకి ఏమొచ్చింది? టీ ఆల్ఫా వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ఫాని విడిగా రాయాలన్నమాట, ఓకేనా? దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ సబ్సెట్ ఆఫ్ వి. రేంజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. సరే, ఇన్ కేస్ టీ అనేది ఆన్ టు కానీ అవ్వింది అనుకో, ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వి అవుతుందిరా. వి అయితే అవుతుంది. ఎలాగంటే కనుక, ఇది యూ, ఇది వి సెట్ అనుకుంటే చూడనా, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఎక్స్, వైజెడ్ సంథింగ్ ఉన్నాయి యూలో. అవునా? ఇవన్నీ కూడా చూడనా, ఆల్ఫా 0 బార్కి, బీటా టీ బీటాకి, వి 0 బార్ క్యాప్కి, డెల్టా కూడా, నెక్స్ట్ ఎక్స్ కూడా, అండ్ టీ వచ్చేసి టీ ఆఫ్ వికి. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటన్నా, 0 బార్ క్యాప్ అన్నమాట, ఓకేనా? ఇది ఓకేనా? ఈ సింబల్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఓకేనా? సరే, నెక్స్ట్ చూడు. ఏంటి సార్ ఇక్కడ అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, ఇక్కడ ఆల్ఫా గామా డెల్టా ఎక్స్, వీటిని నల్ స్పేస్ అని అయితే అంటారా? ఎందుకంటారు? సరే, క్లియర్ కట్గా చూడు. ఇక్కడ 0 బార్ క్యాప్కి ఏది ఇంటరాక్ట్ అయి ఉన్నాయి? ఆల్ఫా, నెక్స్ట్ డెల్టా, నెక్స్ట్ గామా, అవునా? గామా, ఇంకొకటి ఎక్స్. ఈ 4 కూడా దేనికి ఉన్నాయి నాన్న? 0 బార్ క్యాప్కి అయితే ఇంటరాక్ట్ అవి ఉన్నాయి, అవునా? అవే ఇక్కడ రాసా. వాటిని ఏమంటారంట? నల్ స్పేస్ అని అయితే అంటారంట. సరే, ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆల్ఫా బిలాంగ్స్ టు యూ, దేర్ ఫోర్ టీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అన్నమాట. నెక్స్ట్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా గామా డెల్టా ఎక్స్. ఇవన్నీ దేంట్లో ఎలిమెంట్స్ రా? యూలో ఎలిమెంట్స్. బట్ మనకి ఏమొచ్చింది? ఎన్ ఆఫ్ టీ సబ్సెట్ ఆఫ్ యూ, దేర్ ఫోర్ 0 బార్ ఈజ్ బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ అనమాట. ఓకే కదా నాన్న? ఇక్కడ వరకు క్లియర్ కట్గా అయితే వినండి. నెక్స్ట్ ఇప్పుడు మనం థీరం 5 మార్క్స్ది ఇంపార్టెంట్ థీరం అయితే డిస్కస్ చేద్దాం. సరే, నెక్స్ట్ ఉన్నానా, let U of F and V of F be two vector spaces
ఇక్కడ విఎఫ్ అండ్ యుఎఫ్ అనేది ఇక్కడ వెక్టార్ స్పేసెస్ అంట రెండు. Let T is to U to V be a linear transformation, then the range set R of T subspace of V of F. ఓకే, ప్రూఫ్ చూద్దాం నాన్న. గివెన్ T is to U to V లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చింది రాసుకున్నాను. నెక్స్ట్ R of T is equal to T of alpha by alpha belongs to U. అవునా, ఇది మనకి తెలిసిన ఫార్ములా, ఇదిగో రేంజ్ ఫార్ములా. ఓకేనా, రాసుకున్నాం. క్లెయిమ్ ఏంటన్నా, ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి అని అయితే చూపించమన్నాడు. ఇగో ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని అయితే చూపించమన్నాడు. సో సరే తీసుకోవచ్చు. సిన్స్ జీరో బిలాంగ్స్ టు యూ అని అయితే అనుకుంటున్నా. జీరో బిలాంగ్స్ టు యూ, దేర్ ఫోర్ టీ ఇంటూ జీరో బార్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. అంతే కదా నాన్న. ఆర్ ఆఫ్ టీ ఎందుకు అవుతుంది అంటే కనుక ఇక్కడ టీని ఆర్ ఏంటన్నా సబ్సెట్, ఏంటి సబ్సెట్లు కాబట్టి therefore 0 bar cap belongs to R of T. Okay, R of T is non-empty subset. Alpha and alpha 2 belongs to U and beta and beta 2 belongs to R of T such that beta 1 equal to T alpha, beta 2 is equal to T alpha 2. Okay na. సరే, నెక్స్ట్ చూడు. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 1 బిలాంగ్స్ టు యూ. సిన్స్ టీ ఇంటూ ఏ ఆల్ఫా 1 ప్లస్ బి ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఓకే, ఇట్లా కానీ మనం టీతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందన్నా, ఏటీ ఆల్ఫా 1 ప్లస్ బీటీ ఆల్ఫా 2 అనేది వస్తుంది. సరే, నెక్స్ట్ చూడన్నా, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఏ బీటా 1 ప్లస్ బి బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏమో ఎఫ్ఓ, ఇక్కడ బి1 బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. దేర్ ఫోర్ వచ్చింది కదా నాన్న, ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి. ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వి. ఎలా వచ్చింది అంటే కనుక ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ రా. అవునా, గుర్తుపెట్టుకో, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. సరే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. బీటా 1 బీటా 2 బిలాంగ్స్ టు దేంట్లోనా, ఆర్ ఆఫ్ టీ. ఓకే, ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది చెప్పు, బీటా కామా బీటా 2 బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ. సో ఒకదానికొకటి ఇప్పుడు సబ్సెట్ అయినట్టే కదా. దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి. ఆర్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ వి. సో ఈ రెండింటిని నేను ఇక్కడ తీసుకుంటే కనుక నాకు బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ అని తీసుకుంటే చివరికి నాకు రెండు కూడా సబ్స్పేస్ అనేది వచ్చింది. అవునా, దేర్ ఫోర్ రో ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. సరే, నెక్స్ట్ చూద్దాం. The U of F and V of F two vector spaces and T is to U to V a linear transformation. The null space N of T is subspace of U of F. U of F అంట. సో ఎందుకు కదిలిపోతున్నావు, కుదురుండలేవా? సరే చూడనా, ఇచ్చింది తీసుకున్నా, ఫార్ములా వేసుకున్నాను. క్లెయిమ్ ఏంటి, N of T is subspace of U. ఓకేనా, N of T is subspace of U అని అయితే చూపించాలి. సో ఇక్కడ చూడనా, N of T is equal to alpha belongs to U. ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఎన్ ఆఫ్ టీ ఫార్ములా ఏంట్రా, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ బై టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్. అంతే కదా, 0 బార్ క్యాప్. సరే, అదే వేసుకున్నానా లేదా, ఇక్కడ చూడండి అదే వేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఎన్ ఆఫ్ టీ సబ్స్పేస్ ఆఫ్ యూ. క్లియర్లీ టీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్. 0 బార్ క్యాప్ అంతే కదా నాన్న. సో 0 బార్ క్యాప్ అవుతుంది కదా, అవుతుంది. నెక్స్ట్ 0 బార్ క్యాప్ అవ్వింది అంటే కనుక ఆటోమేటిక్గా దేనికి ఈక్వల్ అవుతుంది, ఎన్ ఆఫ్ టీకి. ఓకే, దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ యూ. ఓకేనా. సో ఇక ఎన్ ఆఫ్ టీ అనేది నాన్ ఎంసెట్ అనేది మనకైతే ప్రూవ్ అయింది. లెట్ సేమ్ ఇందాకట్లాగే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుంటాం అండ్ ఆల్ఫా కామా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ అని తీసుకోవాలి. ఏంటన్నా, ఎన్ ఆఫ్ టీ. సరే,
టీ ఆల్ఫా ఈక్వల్ టు 0 బార్ క్యాప్ టీ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్. కన్సిడర్ టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. దేర్ఫోర్ ఏమొస్తుందన్న ఏటీ ఆల్ఫా ప్లస్ బీటీ ఆల్ఫా. ఏ నార్మల్ టీ ఆల్ఫా అంటే ఎంతన్నా మనకి 0 బార్ క్యాప్. సో యాస్టీజ్గా అయితే సబ్స్టిట్యూట్ చేస్తా. ప్లస్ బి ఇంటూ టీ బీటా అంటే 0 బార్ క్యాప్ పెట్టుకున్నాను. ఏ ఇంటూ 0 బార్ క్యాప్ అంటే 0 బార్ క్యాపే. బి ఇంటూ 0 బార్ క్యాప్ అంటే 0 బార్ క్యాపే. ఈ రెండింటిని కలపగానే మనకు వచ్చేది 0 బార్ క్యాపే. దేర్ఫోర్ ఇప్పుడు చూడనా మనకి ఏం వచ్చింది, టీ ఇంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అనేది వచ్చింది. అవునా, 0 బార్ క్యాప్. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ. అంతే కదా నాన్న. సో 0 బార్ క్యాప్ అనేది దేంట్లో ఉందన్న యూలో ఎలిమెంట్. అవునా, టీలో ఎలిమెంట్. బట్ మనకి ఇక్కడ ఆల్ఫా అనేది దేంట్లో ఎలిమెంట్ నాన్న యూలో ఎలిమెంట్ లేదా. యూ ఎలిమెంట్ తీసుకుంటే మనకి వి ఎలిమెంట్ వచ్చిందా లేదా, వచ్చింది. దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ యూ. ఓకేనా, ఎన్ ఆఫ్ టీని కెర్నల్ ఆర్ నల్ స్పేస్ అనేది అంటారా. డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుద్ది కానీ అవుద్ది, బట్ డైమెన్షన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆఫ్ టీ అనేది అంటారు. ఏంటన్నా మ్యూ ఆఫ్ టీ. దేర్ఫోర్ డైమెన్షన్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ టీ అనేది అంటారని మీకు ఇందాక చెప్పా. ఇదిగో ఇది ఫార్ములా, ఇది దీని ఫార్ములా. డైమెన్షన్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నా మ్యూ ఆఫ్ టీ, మ్యూ ఆఫ్ టీ. ఓకేనా. సో ఇది ఈరోజు చిన్నది కొత్త టాపిక్ మరియు ఒక 2 థియరమ్స్ అయితే చెప్పాను కదా నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్ థియరం. ఫస్ట్ వన్ చాలా ఈజీగా ఉంటాయిరా, కొంచెం దృష్టి పెడితే మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే కనుక సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.